విదేశాల పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఈవేళ రాత్రి అతిథులకు చంద్రబాబు విందువినున్నారు. ఈ నెల 15 వరకు విశాఖలోనే మంత్రుల మకం వేయనున్నారు. విశాఖ సమ్మిట్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచారు. సిఐఐ సమ్మిట్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సిఐఐ సమ్మిట్ లో పాల్గొనేందుకు నేడు విశాఖకు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఈవేళ రాత్రి అతిథులకు చంద్రబాబు విందివ్వనున్నారు. ఈ నెల 15 వరకు విశాఖలోనే మంత్రుల మకాం వేయనున్నారు. విశాఖ సమ్మిట్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచారు. సిఐఐ సమ్మిట్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిఐఐ సమ్మిట్ కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, వివరాలేంటి? ప్రస్తుతానికి చూసుకుంటే ఏపీ మొత్తానికి కూడా హాట్ టాపిక్ గా వైజాగ్ లో జరగబోతున్న సిఐఐ సదస్సు ఉందని మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక భారీ పెట్టుబడులతో దాదాపుగా చూసుకునేటప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 సంవత్సరంన్నర కాలం గడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు, అక్కడ సీఎం చంద్రబాబు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి అత్యధిక మోతాదులో పెట్టుబడులు తీసుకురావాలి, అదేవిధంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకునేటప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా వర్చువల్ గా దాదాపుగా ఇటు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా ఐటీ కంపెనీస్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా వర్చువల్ గా సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిఐఐ సదస్సుకు సంబంధించినంత వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకు సంబంధించి మొత్తం వారం రోజులుగా కూడా మొత్తం అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు నేపథ్యంలోనే ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. దాంతోపాటు ఏదైతే ఢిల్లీ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. విదేశాల నుంచి ఎవరైతే ఎంఓఏలు చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ క్షేమంగా వాళ్ళు తిరుగు ప్రయాణం అయినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రక్షణ కల్పించేందుకు సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి చూసుకునేటప్పటికీ మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే మొదటిగా ఎంఓయూలు చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి రాబోతున్న ఏ విధంగా సహకారం అందబోతుంది ప్రభుత్వం తరఫున, అదేవిధంగా రాయితీలు ఏ విధంగా ఉండబోతున్నాయి చాలా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సింగపూర్ తో పాటు అబుదాబి వంటి ప్రాంతాల్లో మొత్తం అన్నింటిలో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటించడం జరిగింది. అయితే సింగపూర్ మోడల్ తరహాలోనే విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలను మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దడానికి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమైన ప్రభుత్వానికి సంబంధించి వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చూసుకునేటప్పటికీ సన్ రైజ్ ఏపీ
ప్రధాన అజెండాగా తీసుకెళ్లబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సన్ రైజ్ సిటీగా విశాఖపట్నం, అదేవిధంగా సన్ రైజ్ ఏపీగా కూడా దీని అంతటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా చూడాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దేశ విదేశాల నుంచి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంఓయూలు చేసుకుని ఇక్కడ ప్రభుత్వ రాయితీలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే విధంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ 14, 15 2 రోజుల పాటు జరగబోతున్న ఈ సిఐ సదస్సుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక భారీ అంచనాలు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో విఫలమైంది, వాళ్ళు ఎటువంటి పరిశ్రమలు తీసుకురాలేకపోయారంటూ కూడా ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు, అదేవిధంగా ఆ విమర్శలు నిజం చేసేందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులని తీసుకురాగలిగింది. అదేవిధంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించడం చేస్తుంది అనే దాంట్లో కూడా చెప్పుకోవడానికి, ప్రజలందరికీ కూడా ఒప్పించడానికి కూడా ఇది ఒక మంచి వేదిక అవబోతుంది. కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అతిథులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ విశాఖ వేదికగానే మొత్తం ఎంఓఎల్ చేసుకుని త్వరితగతిన ఇదంతా కూడా పూర్తి చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. విత్ ఇన్ 2 years కాల పరిమితిలోనే ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీలను మొదలు పెట్టబోతున్నారో, నిర్మాణ పనులు కావచ్చు, లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా ఏ విధంగా అయితే నిర్వర్తించబోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రాయితీలను ప్రకటించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పటికే చాలా మంది ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంలోని అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు పాయకరావుపేటలో ఉక్కు ఫ్యాక్టరీలతో పాటు పలు ఫ్యాక్టరీలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా భారీగానే రాయితీలు అయితే ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించింది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా రాష్ట్రం పురోగతి దిశగా అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా సరే పూర్తి స్థాయిలో కూడా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా అభివృద్ధి కనిపించాలంటే ముఖ్యంగా కూడా పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నానికి తలమానికంగా ఇప్పుడు వరకు చాలా ఉండేటప్పటికి కూడా ఇప్పుడు కేవలంగా గూగుల్ సంబంధించి కూడా డేటా సెంటర్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం అయితే సద్వినియోగం చేసుకుంది, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి చూసినప్పటికీ విశాఖ గూగుల్ డేటాబేస్ సెంటర్ మీద పెద్దగా కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో సిఐ సదస్సు మరింత విజయవంతం చేయాలి. దీనివల్ల ప్రపంచ దేశాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ప్రయత్నం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. నిన్న రాత్రే సీఎం చంద్రబాబు చేరుకున్నారు. దీంతో పాటు మొత్తం కేబినెట్ మినిస్టర్లతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా విశాఖపట్నంలోని 2 రోజులు ఉండి మొత్తం సిఐ సదస్సును విజయవంతం చేశారు. రైట్ థ్యాంక్ యూ.